ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెంటగాన్ నివేదిక లీక్ అయింది. అగ్రరాజ్యం అమెరికా దగ్గర మిసైల్స్ తగ్గుతున్నట్టు రిపోర్టులు వెల్లడైంది. అమెరికా దగ్గర క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నట్లు, ముఖ్యంగా ఇంటర్సెప్టర్ మిసైల్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తెలిపింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల్ని ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రంప్ మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదికలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో ఆయుధ, క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకోవడానికి అధిక ఖర్చులను భరించాల్సి ఉంటుందని పెంటగాన్ ట్రంప్కు తెలిపినట్టు సమాచారం. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టడం సాధ్యం కాకపోవచ్చని హెచ్చరించింది. కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్ర దేశాలకు సైనిక సహాయం అందిస్తుండటంతో అమెరికా నిల్వలు తగ్గినట్టు రిపోర్టులు తెలిపాయి. మరోవైపు ట్రంప్ తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నట్లు ట్రూత్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్తో పోరాడడానికి కావలసిన అన్ని ఆయుధ నిల్వలు ఉన్నాయన్నారు. ఇరాన్పై దాడులు మరో 5 వారాలు కానీ అంతకంటే ఎక్కువ కాలం కానీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 5 రోజులకు చేరుకుంది. సో యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ సంబంధించి యుఎస్ తెర వెనుక ఉండి యుఎస్ బలగాలు కావచ్చు, యుఎస్ సంబంధించి అమెరికాకి సంబంధించి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగింది. సో మొత్తంగా కూడా అత్యధికంగా మంచి శక్తివంతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ కలిగినటువంటి అమెరికాకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడినట్టుగా కనబడుతుంది. సో తాజాగా ఈ రోజు కొన్ని సంబంధించినటువంటి అమెరికాకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చిన సందర్భంలో చాలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సంచలనంగా మారింది. ఎందుకంటే 5 రోజులు యుద్ధం మొదలు కాలేదు, అప్పుడే అమెరికా వద్ద, ఎందుకంటే పూర్తి స్థాయిలో కాదు, ఇజ్రాయెల్ యొక్క పూర్తి స్థాయిలో యుద్ధంలో దిగింది. ఇరాన్ పై అటాక్ చేస్తున్న క్రమంలో అమెరికా తెర వెనుక ఉండి ఇజ్రాయెల్ కు సాయంగా ఉన్న క్రమంలోనే ఇప్పుడు పెంటగాన్ వద్ద, ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించి అమెరికాకు అత్యంత కీలకమైనది పెంటగాన్. సో అలాంటి పెంటగాన్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కీలక అధికారి చెప్పిన అంశాలు మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. అదే సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇన్ని రోజులు ఏంటంటే మాకు పెద్దన్న అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా మాకు అండగా ఉంది, మాకేమీ కాదులే, మేము అమెరికా అండ చూసుకొని ఇరాన్ ఇతరత్ర దేశాలపై దాడులకు దిగవచ్చు అనుకునే ఒక భ్రమలో ఉన్న ఆ దేశాలకు ఇప్పుడు ఏదైతే ఒక రకంగా కలకలం రేపుతా ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి ఈ పెంటగాన్ సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన అత్యంత కీలక అధికారి వెల్లడించిన అంశాలు. ఎందుకంటే 5 రోజుల్లో యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పటికే పెంటగాన్ అధికారి చెప్పేది ఏంటంటే ఆయుధాల కొరత ఉంది. సో ఇప్పటికే ఇంటర్సెప్టర్ మిసైల్స్ కావచ్చు, లేకుంటే గైడెడ్ మిసైల్స్ ఏదైతే ఎదురు శత్రువు నుంచి, ప్రత్యర్థుల నుంచి వచ్చేటువంటి మిజైల్స్ ను అడ్డుకోవడానికి చేసే అటువంటి మిజైల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అవి కొరత ఉంది, అంటే తగ్గిపోయాయి, వాటి నిల్వలు తగ్గిపోయాయి. ఇదే కనుక ఇంకో 2 వారాల పాటు కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా వద్ద మరింత నిల్వలు తగ్గిపోతాయి. సో అప్పుడు పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ కూడా చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా పావులు కదుపుతా ఉంది. ఎందుకంటే మొదటి 2 రోజులు చాలా సైలెంట్ గా ఉన్నటువంటి ఒక్కసారి తన ఉధృతి పెంచింది. దానికి తోడు ఇప్పుడు ఇరాన్ కు ఇటు ఒకవైపు చైనా కావచ్చు, మరోవైపు ఉత్తర కొరియా కావచ్చు మద్దతు ఇస్తున్నారు. సో ఆయుధాల సరఫరా కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు అమెరికా వద్దనే, ఎందుకంటే మొన్నటి వరకు చాలా దేశాలకు, ఇజ్రాయెల్ తో పాటు ఇతరత్ర మొత్తం ఉక్రెయిన్ కు సంబంధించి ఇజ్రాయెల్ లాంటి దేశాలకు నిత్యం కూడా ఆయుధాలను సరఫరా చేస్తూ, క్షిపణులను సరఫరా చేస్తూ, సో ప్రత్యర్థులకు సంబంధించి అటాక్ చేసే విధంగా కూడా సహకరించింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమెరికాకే ఆయుధాల కొరత ఉందా అనేది ఒక అంశము పెద్ద ఎత్తున మొత్తంగా కూడా ఒక నేషనల్ వార్త సంచలనం రేపుతా ఉంది. ఇంటర్నేషనల్ గా, అంతర్జాతీయ కథనాలుగా వెలువడుతుండటంతో అందరి దృష్టి కూడా ఇప్పుడు అటువైపు మళ్ళీది. అసలు పెంటగాన్ కి సంబంధించినటువంటి అధికారి ఏం చెప్పాడు, అదే సందర్భంలో నిజంగానే ఇప్పుడు అమెరికా వద్ద అటువంటి సంబంధించినటువంటి ఇంటర్సెప్టర్ కావచ్చు, గైడెడ్ కి సంబంధించిన మిజైల్స్ ఏమన్నా ఆ కొరత ఉందా, కొరత రాబోతుందా అనేది కూడా కొంత సంచలనంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం కనుక 2 వారాల పాటు కొనసాగితే ఖచ్చితంగా కొంత మరొక దూరదృష్టితో ఆలోచించి ఇప్పటి నుంచే వాటికి సంబంధించి అట్లాంటి ఇంటర్సెప్టర్డ్ మిజైల్స్ కావచ్చు, ఇతర గైడెడ్ మిజైల్స్ కావచ్చు, కొంత వాటిని కూడా సమకూర్చుకోవాల్సి వస్తుంది. సో దానికి మరింత డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సో ఇన్ని రోజులు మనము ఇరాన్ తక్కువ అంచనా వేశాము, ఎందుకంటే ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ఆ డ్రోన్లతో అటాక్ చేస్తూ ఉంది. సో వాటిని అడ్డుకోవడానికి మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి చెప్తుంది. ఒకవేళ కనుక ఈ ఇంటర్సెప్టర్ సంబంధించిన మిజైల్స్ కనుక పోలిస్తే ఇటు ఇరాన్ దగ్గర అమెరికాకు సంబంధించినటువంటి ఇంటర్సెప్టర్
ఇంటర్సెప్టార్ మిసైల్స్ కన్నా అమెరికా వద్ద ఉన్నటువంటి డ్రోన్లు అటువంటి క్షిపణులే ఎక్కువగా ఉన్నాయి. సో ఒక రకంగా చూస్తే ఇది పోను యుద్ధం ఇలాగే కొనసాగితే కొంత మరింత అమెరికాకు సంబంధించి అమెరికా బలగాలకు సంబంధించి అమెరికా ఆర్మీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అదే సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ కూడా కొంత ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అదును చూసి ఇరాన్ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ కావచ్చు, ఉక్రెయిన్ లాంటి వాళ్ళ అన్ని దేశాలు కూడా ఒకవైపు అమెరికాను చూసుకొని ఇటు ఉక్రెయిన్ అయితే రష్యా పైన కావచ్చు, ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పైన దాడులకు దిగిన పరిస్థితి కనబడుతుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు అమెరికా వద్ద ఈ యొక్క ఆయుధాల నిల్వ తగ్గాయి. ఇంటర్సెప్టార్ మిసైల్స్ సంబంధించి గైడెడ్ మిసైల్స్ సంబంధించి నిల్వలు తగ్గాయి. భవిష్యత్తులో కనుక యుద్ధం పాటు మరి కొద్ది కాలం పాటు కొనసాగితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి పెంటగాని అధికారి స్పష్టం చేసినట్టుగా కూడా జాతీయ కథనాలు పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో కథనాలు వెలువడుతున్నాయి. సో ఒకవైపు ఇది అంశం ఉంటే మరోవైపు దీనికి మొత్తం భిన్నంగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నాడు. సో ఒకవైపు మాది శత్రు దుర్భేద్యమైన ఆర్మీ అంటున్నాడు, మరోవైపు ఇప్పటికే ఇరాన్ మొత్తంగా కూడా విధ్వంసం చేశాము, 140 పైగా కీలకమైనటువంటి స్థావరాలు ప్రాంతాలు ఇరాన్కి సంబంధించిన కీలక నగరాల పైన మొత్తం బాంబింగ్ చేశాము, విధ్వంసమైంది, వినాశనం చేశాము, ఇక్కడ ఇరాన్ లో చేయడానికి కూడా ఏమి లేదని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చూస్తూ ఉంటే పెంటగాని అధికారి ఏదైతే అంతర్జాతీయ కథనాల పేపర్లకు అంటే అంతర్జాతీయ మీడియాకు చెప్పినటువంటి వార్త ఉందో దానికి సంబంధంగా, దానికి అనుకూలంగానే, దాని అనుబంధంగానే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ కూడా ఉన్నాయని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దున ఉన్నట్టుండి ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ అసలు మేము ఆర్మీని వెనకేసుకురావడం, ఇరాన్ లో పూర్తి స్థాయిలో యుద్ధం ముగిసేసే వరకు వచ్చిన ఇంకా చేయడానికి ఏం లేదని చెప్పే మాటల వెనుక కూడా అర్థం ఇదే అయి ఉంటుందా? ఎందుకంటే ఇక మరిన్ని ఇక్కడ ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్ పై దాడి చేస్తుంది, మేము దాడి చేయము ఇక అని చెప్పేసి ఒక ఆలోచన, ఒక అనుమానం, సందేహం రాకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడా. ఎందుకంటే ఆయుధాల కొరత ఉందని చెప్పేసి పెంటగాన్ అధికారి చెప్తా ఉంటే మరోవైపు ఇరాన్ లో ఇక దాడి చేయడానికి ఏం లేదని చెప్పడం వెనుక ఈ రెండు మాటల వెనుక ఉన్నటువంటి మర్దం, ట్రంప్ మాటల వెనుక ఉన్న మర్మం అదే ఉంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం మా దగ్గర మొత్తం చాలా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఆయుధ సంపత్తి కలిగి ఉంది, ఆర్మీ ఉంది పటిష్టమైన, సో మాకు ఎవరి కాదు, మా దేశానికి ఎవరు పోటీ రారంటే పదే చెప్తున్న ట్రంప్ కు ఇప్పుడు పెంటగాన్ అధికారి చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. సో అల్టిమేట్ గా 5 రోజులు అవుతుంది యుద్ధం, రాబోయే రోజులు మరింత మొత్తం యుద్ధం కూడా తీవ్రతరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ కూడా మరింత మొండిగా ఎందుకంటే మొన్నటి 2-3 రోజులతో పోలిస్తే ఈ రోజు మరింత కూడా దాడులు పెంచిన పరిస్థితి ఉంది. సో గల్ఫ్ కంట్రీస్ మీద వరుస పెట్టి దాడులు చేస్తోంది. ఈ గల్ఫ్ కంట్రీలోని దాడులు వరుసగా ఎక్కడ పేలులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ఆ గల్ఫ్ కంట్రీలో ఉన్న జనాలంతా కూడా కొంత ఆందోళనతో ఎప్పుడు ప్రాణాలు చేత పెట్టుకుని బతుకున్న పరిస్థితి. ఇప్పటికే మొత్తంగా కూడా విమానాశ్రయాలు, ఓడరేవులు కావచ్చు, ప్రధాన వాణిజ్య కేంద్రాలంతా కూడా, జనరద్దీగా ప్రాంతాలంతా కూడా కొంత అక్కడ వాటిని టార్గెట్ చేసుకుని ఇరాన్ డ్రోన్లతోని అటాక్ చేస్తున్న పరిస్థితి ఉంది, పేలులు జరుపుతున్న పరిస్థితి ఉంది. సో మనం రీసెంట్ గా చూసాం, నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల్లో చమురు ఉత్పత్తి కేంద్రాలు అయినటువంటి చమురు ఉత్పత్తి బావులు ఏవైతే ఉంటాయో మెయిన్ గా వాటిని టార్గెట్ చేసుకుని మొత్తంగా కూడా ఇరాన్ దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొన్న చేసినటువంటి అరాబిక్ అనేది మొత్తం డైలీ అక్కడ ఉన్నటువంటి 5.5 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి రెగ్యులర్ గా కూడా అక్కడ నుంచి ఉత్పత్తి చేస్తారు. అలాంటి కేంద్రాన్ని, అలాంటి చమురు కేంద్రాన్ని, అలాంటి చమురు బావిని టార్గెట్ చేసుకుని ఇప్పుడు మొన్న అటాక్ చేసింది. సో మళ్ళీ ఈ రోజు కూడా అటాక్ చేసింది. సో అక్కడ కొంత పరిస్థితి గందరగోళంగా ఉంది. సో చమురు బావిలు ఏవైతే గల్ఫ్ కంట్రీస్ కి మొత్తం ఆదాయ మూలాలుగా ఉంటాయో, ఆదాయ వనరులుగా ఉంటాయో, అలాంటి వాటిని టార్గెట్ చేసుకుని ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు గల్ఫ్ కంట్రీస్ ను కొంత భయాందోళనకు గురి చేసే విధంగా దాడులు చేస్తోంది. మరోవైపు దానికి తోడు ఇప్పుడు తాజాగా కూడా నిన్న మొన్న పరిణామాల నేపథ్యంలో అటు చైనా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, 2 దేశాలు కూడా మేము ఇరాన్ కు మద్దతుగా ఉంటాం, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఖచ్చితంగా ఖండించదగ్గది, మేము ఇరాన్ కు మేము అండగా ఉంటాము, ఇరాన్ సార్వభౌమ అధికారిని సమగ్రతను దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులకు దిగుతుందని చెప్పేసి బహిరంగ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో యుద్ధాన్ని మరికొద్ది రోజులు, కొద్ది వారాలు కూడా కొనసాగే అవకాశం కనబడుతోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నెక్స్ట్ ఒకవేళ నిజంగా కనుక ఆయుధాల కొరత ఏదైతే పెంటగాన్ సంబంధించి అధికారి చెప్పినట్టుగానే ఇది చర్చ జరుగుతుందో పెద్ద ఎత్తున మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కొరత అని, అది నిజమైతే మాత్రం అమెరికా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో పాటు అమెరికా బలగాలు కూడా దాదాపు 50,000 మంది యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో వారితో పాటు ఇప్పుడు ఎంటైర్ ఇజ్రాయెల్ కూడా కొంత ఆయుధాన్ని సరఫరాలు చేయాల్సి ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఆయుధాల కొరత నుంచి అమెరికా ఎలా బయటపడుతుంది, మరి అమెరికా ముందున్నటువంటి వ్యూహాలు ఏంది, సో ఈ యొక్క ఆయుధాల కొరత తగ్గితే ఇరాన్ నుంచి ఎట్లాంటి
ప్రతిదాడి జరుగుతుంది. ఇదే అదనుగా భావించి అమెరికా పైన ఇటు చైనా, అదేవిధంగా ఉత్తర కొరియాతో పాటు రష్యా కూడా ఏదైనా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అవకాశం దొరికినప్పుడే ప్రత్యర్థులపై అటాక్ చేయాలని ఒక యుద్ధ వ్యూహంలో భాగంగా ఇటు అటాక్ పెంచే అవకాశం ఉంటుందా, దాడులు పెంచే అవకాశం ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సో మరికొద్ది రోజుల పాటు అయితే యుద్ధం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. సో రీసెంట్ గానే ఇరాన్కి సంబంధించి సుప్రీం కూడా ఎన్నుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదైతే మొత్తంగా చనిపోయినటువంటి కమీన్ ఉన్నాడో అతని రెండో కుమారుని మొహబ్దా కమీన్ని కూడా ఇప్పుడు తాజాగా తాత్కాలికంగా సుప్రీంగా ఎన్నుకున్నారు. మొత్తంగా దానికి అసెంబ్లీకి సంబంధించి ఒక అసెంబ్లీకి సమావేశమై అతన్ని ఎన్నుకున్నారు. మొత్తంగా కూడా ఇప్పుడు సుప్రీంగా ఎన్నుకున్న పరిస్థితి కనబడుతుంది. సో అతని సారథ్యంలో మరిన్ని వ్యూహాత్మకంగా ఇటు ఇజ్రాయెల్ పైన కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ పైన కావచ్చు, అమెరికా పైన కావచ్చు ఇరాన్ దాడులకు దిగే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గర లెక్కలేని అన్ని డ్రోన్లు ఉన్నాయి. సో వేల సంఖ్యలో డ్రోన్లు ఉన్నాయి. వాటితో అటాక్ చేస్తుందని చెప్తాను. దానికి తోడు ఇప్పుడు రష్యా, చైనా, ఉత్తర కొరియా నుంచి కూడా మరిన్ని ఆయుధాలు కూడా వాటి నుంచి స్వాధీనం చేసుకుని ఆదాయాల నుంచి కూడా దిగుమతి చేసుకునే అవకాశం, అదేవిధంగా ఆ మూడు దేశాలు కూడా ఇటు ఇరాన్ కు మద్దతుగా ఉండి ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా జరుగుతోంది ప్రచారం. సో అల్టిమేట్ గా మాత్రం యుద్ధం ఎటువైపు మరుగుతోంది, మొత్తంగా యుద్ధం ఎటువైపు మరుగుతోంది, దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సి ఉంటుంది. ఏదైనా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు మాత్రం కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కేవలం పశ్చిమాసియాలో మొదలైనటువంటి కుంపటి ఈ రగడ మొత్తం యుద్ధం మాత్రం ఈ రణరంగం ఎటువైపు మరలుతోంది, ఎటువైపు వ్యాపిస్తుంది అనేది మాత్రం కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆ యుద్ధం వల్ల మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తులకు పెద్ద ఎత్తున దిగుమతులకు కావచ్చు, చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు హర్మజ్ జలసంధి దగ్గర దాదాపుగా 100కు పైగా భారీ ఓడలు అంతా కూడా చమురును నిల్వలు నింపుకొని అది ఇతరత్ర ఎగుమతికి సిద్ధమైన అంటే వివిధ దేశాలకు నిత్యం కూడా అక్కడి నుంచే 20% పైగా కూడా చమురు అక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటిది ఇప్పుడు హర్మజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ ఓడలన్నీ కూడా అక్కడే నిలిచిపోయే భారీ ఓడలు. సో ఏమాత్రం ఇరాన్ మాట కాదని అక్కడి నుంచి కనుక ముందుకు పంపిస్తే ఖచ్చితంగా వాటిని దాడి చేస్తాము, వాటిని పేల్చేస్తామన్నట్టు అని హెచ్చరించిన పరిస్థితుంది. సో 1-2 ఓడలు కూడా భారీ ఓడలు అక్కడి నుంచి వెళ్ళడానికి క్రమంలో వాటిని పీల్చివేసినట్టుగా కూడా ఇరాన్ చెప్తోంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అల్టిమేట్ గా ఈ ప్రభావం అంతా ప్రపంచ దేశాలు అన్నిటిపై కూడా పడే అవకాశం కనబడుతోంది. ఎక్కడైతే చమురు ఉత్పత్తులకు సంబంధించి చమురు పైన ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇరాన్ కు సంబంధించి ఇతరత్ర ఎవరైతే చమురు ఉత్పత్తుల పైన ఆధారపడి ఉంటారో ఈ దేశాలు గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇరాన్ సంబంధించినటువంటి దేశాల్లో వారందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. ఎందుకంటే చమురు ఉత్పత్తులు వారం 10 రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అయితే ఆ చమురు ఉత్పత్తులు నిల్వలు తగ్గిపోతాయి. అల్టిమేట్ గా ఉన్న వాటిని వాడుకోవాల్సి వస్తుంది. వాటికి భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాల్లో మార్కెట్ లో కూడా చమురు నిల్వలు తగ్గిపోతే ఆటోమేటిక్ గా వాటి ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఆయా దేశాల్లో కూడా ధరలు పెంచుకునే పరిస్థితుంది. దాని ఇంపాక్ట్ మొత్తంగా కూడా నిత్యావసర సరుకులు ఇతరత్ర వాటిపై పడుతుంది. ఆ తర్వాత అల్టిమేట్ గా ఆ దేశ జీడిపి పైన ఈ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా మొత్తం ఆ దేశాల ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే యుద్ధం ఎటువైపు పోతోంది, ఎప్పుడు అవుతోంది, సో చర్చలకు ఎవరైనా ప్రతిపాదన పెడతారనేది మాత్రం ఇప్పట్లో అది అయ్యే అవకాశాలు కనబడతలేదు. కానీ భారత్ లాంటి దేశాలు మాత్రం ఎప్పుడు ప్రపంచం శాంతి అని కోరుకునే భారత్ లాంటి దేశం మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం మంచిది కాదు, దీని ఇంపాక్ట్ మొత్తం భావితరాలకు భవిష్యత్తుపై పడుతుంది. కాబట్టి సో ఏదైనా అల్టిమేట్ గా సమస్యల ద్వారానే చర్చలకు పరిష్కారం. కాబట్టి చర్చించుకోండి, సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తోంది. సో భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వెంటనే తగ్గించి యుద్ధాన్ని వెంటనే ఆపి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రాబోయే రోజుల పాటు యుద్ధం కొనసాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కొంత కొన్ని విశ్లేషకుల అభిప్రాయాలు వినబడుతూ ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.